అరే మన దేశంలో పండగ మనం జరుపుకోవద్దా? ఇదెక్కడి అన్యాయము. మనం ఏమన్నా ఇరాన్లో ఉన్నామా, ఇరాక్లో ఉన్నామా, ఇదెక్కడ అరాచకం అని చెప్పి మస్తు ఫైర్ అవుతున్నారు బీజేపీ పేద లీడర్లు. ఓ పక్కన బండి సంజయ్ సారు, ఇంకొక పక్కన కిషన్ రెడ్డి సారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద మస్తు అగ్గి మీద గూగిలేమవుతున్నారు. మరి గంతగనం కోపం ఎందుకు వచ్చిందయ్యా? గంతగనం తప్పు పని ఏం చేసిందయ్యా రేవంత్ సర్కార్ అంటే వార్త వచ్చింది చూడుండ్రి. ఇక దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించడంతోనే హైదరాబాద్ సహా కరీంనగర్ రోడ్ల మీదకి కూడా వచ్చి రాత్రి సంబరాలు జరుపుకున్నారయ్యా మన వాళ్ళు అందరూ. అయితే ఈ ముచ్చట్లలో కొన్ని ప్రాంతాలలో క్రికెట్ అభిమానుల మీద తప్పని పరిస్థితుల్లో పోలీసులు లాఠీ చార్జీలు చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి అన్నట్టు. రోడ్ల మీదకి వచ్చి ఇట్లా సంబరాలు జరుపుకుంటూతోని బగ్గనే ట్రాఫిక్ జామ్ అయ్యిందని చెప్పి ఇంకోవైపు ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండేతందుకు కూడా యువతను పోలీసులు చెదరగొట్టినట్లు కూడా గట్టిగానే సమాచారం వినబడుతున్నది. ఇక ఈ లాఠీ చార్జీకు సంబంధించిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీడియోలు వైరల్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుడుతోని గట్టిగానే రియాక్ట్ కాబట్టిండ్రు బీజేపీ పెద్ద లీడర్లు. కేంద్ర మంత్రులైతేనేమి రాష్ట్ర నాయకులైతేనేమి దీని మీద మస్తు గుస్సాయిండ్రయ్యా. భారతదేశ విజయాన్ని భారతీయులు ఎక్కడ జరుపుకోవాలి అని నెటిజన్లు పౌతానే ప్రశ్నలు చేయబట్టిండ్రు. అట్టనే కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మస్తు గర్వమైండు ఎక్స్ వేదికగా. మన భారతదేశం గొప్పగా గర్వించదగ్గ విజయాన్ని సొంతం చేసుకుంటే దాన్ని సక్సెస్ఫుల్ గా మనము చేసుకునుడు మతపరమైన సమస్యగా ఎట్లా మారుతుంది? అసలు వీళ్ళు పోలీసులు ఎందుకు లాఠీ చార్జీలు చేస్తున్నారు? అరే గంత గొప్పగా మన భారత్ టీం ఆడి గంత సక్సెస్ఫుల్ గా ఇన్నింగ్ కొడితే మనం పండుగ కూడా జరుపుకోవద్దా? గిదెక్కడ రాజకం, గిదెక్కడ అన్యాయం అని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు బండి సంజయ్ సారు. అరే శాంతి భద్రతల సమస్యలను సృష్టించడానికే ఎందుకు గంత ఆసక్తిగా ఉన్నారు? తెలంగాణ పోలీసులు మాకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ కూడా బాగానే చేసిండయ్యా. ఇక అదే విధంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు సేట్ అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా ఎక్స్ వేదికగా మస్తు గరానికి వచ్చి రియాక్ట్ అవ్వకుండా శాన్నే మాటలు మాట్లాడబట్టిండు. ఏదేమైనా ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత అరే సంబరంగా కూడా ఉండొద్దా? అరే మన ఇండియా గెలిచినందుకు మనం ఆనందంగా సంబరాలు కూడా జరుపుకోవద్దా? గిదెక్కడ రాజకం, గిదెక్కడ పాలన, గిదెక్కడి దాల్చికం పోలీసులదని చెప్పి మస్తు ఫైర్ కాబట్టిండ్రు ఇంకా బీజేపీ నాయకులు చాలా మంది.